పెళ్లి కాని అమ్మాయిల స్తనాల నుండి పాలు కారడం ఎందుకని? పెళ్లి కాని అమ్మాయిల స్తనాలు పాలు కారడం అనేది గ్యాలక్టోరియా అంటాం. వాళ్ళలో ప్రోలాక్టిన్ అనే హార్మోను అధికంగా తయారవుతుంది. కొంతమందికి జబ్బులు తయారవుతుంది, కొంతమందికి ఆటోమేటిక్గా తయారవుతుంది. ప్రోలాక్టిన్ అనేది, ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ అధికంగా తయారైతే స్త్రీల రొమ్ముల్లో ఉండేటి ఆ లాక్టిఫరస్ ట్యూబ్యూల్స్, పాలను పెంచే గ్రంథులు యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి పాలను తయారు చేస్తాయి. పాలని మరీ ఇంత కాలం కొద్ది కొద్దిగా వస్తాయి అన్నమాట. మామూలుగా ఒక కాన్ఫిడెన్స్ స్త్రీకి వచ్చినంత ఏం రావు కానీ కొద్దిగా వస్తాయి. అది రకంగా గ్యాలక్టోరియా అంటాము. దానికి మామూలుగా బ్రోమోక్రిప్టిన్ మందులు వాడితే తగ్గిపోతుంది. కొంతమందికి అలా కంటిన్యూస్గా వస్తుంటే మాత్రం బ్రెయిన్కి స్కాన్ చేసి చూడాలి. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వచ్చి లేక ట్యూమర్స్ వస్తాయి. ఇక ప్రోస్టేట్ కాదు, ఇటువంటి మామూలుగా మనకి మొత్తం అన్నిళ్ళకి హార్మోన్ చేసే మొత్తం గ్లాండ్ ఉంటుంది ఇక్కడ, పిట్యూటరీ గ్లాండ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ అది దానికి ట్యూమర్ రాబట్టి ఆ ట్యూమర్ వల్ల ఈ అక్కడ ఉండే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి దాంతో ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ వస్తుందన్నమాట. దాని పిట్యూటరీ గ్రంథి యొక్క ఇన్ఫెక్షన్ వల్ల లేదా పిట్యూటరీ గ్రంథి యొక్క ట్యూమర్ వల్ల అలా అవుతుంది. చేత ఏదో బిళ్ళలు వాడగానే బ్రోమోక్రిప్టిన్ ట్యాబ్లెట్స్ వాడగానే తగ్గిపోతే సరే, తగ్గబోతుంటే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఐ తీసి, బ్రెయిన్ ఎంఆర్ఐ తీసి ఏంటి అది తెలుసుకోవాల్సిందే. దానిపై అవసరం శస్త్రచికిత్స కూడా చేయాల్సి వస్తుంది. కొంతమందికి, చాలామందికి సింపుల్గా తగ్గిపోతుంది. చాలా అసలు ఏ ముందు కూడా తగ్గిపోతుంది. ఇలా వచ్చి అలా తగ్గిపోతుంది. అదే లెక్కలోకి రాదు. అది చేదు అదేదో వాళ్ళు సెక్స్లో పాల్గొనడానికి వచ్చింది, లేదా బ్రెస్ట్ని బాగా పేరెప్పించడానికి వచ్చింది అనుకుంటే పొరపాటు. ఏమి కాదు, కేవలం ప్రోలాక్టిన్ హార్మోను ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల వస్తుంది. అది మామూలుగా చాలా ఫంక్షనల్ డిజార్డర్ మామూలుగా వస్తుంది, పోతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.